చెప్పండి సార్. యాక్చువల్‌గా గాలి వినోద్ కుమార్ గారు అనంటే, మా అందరికి ముందుగా గుర్తుకొచ్చేది అంబేద్కర్ అభ్యుదయవాది. ఆయన అడుగుజాడల్లో ఆయన ఎలా అప్పుడు అంటరాని వాళ్ళ కోసం ఎట్లా పాటుపడ్డారో, ఇప్పటి వరకు రాజ్యాంగంలో ఆయనకంటూ ఒక పేజీని రాసుకొచ్చారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ స్థాయికి మీరు గూడా ఇప్పుడు సామాజిక న్యాయం కోసం గాని, కొద్ద ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ కోసం ఇప్పటికి గూడా మీరు ఫైట్ చేస్తా ఉన్నారు. సో, ఎట్లా వచ్చింది మీరు? అసలు మీరెక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? మీకు ఈ ఆలోచనలు రావడానికి మీరు ఇలాంటి వివక్ష ఎదుర్కొన్నారా? యెస్ అమ్మా. 100% ఎదుర్కున్నా. మొన్ననేగా జస్ట్ 6 నెలల క్రితం కూడా వివక్షత ఎదుర్కున్నా నేను. నాకు ఇల్లు కిరాయి. హ్మ్. ఈ ఆఫీసు ఇది మేము ఫ్యామిలీతో ఉండేవాళ్ళం. దీంట్లో నుంచి షిఫ్ట్ కావడానికి పక్కకున్న మహాలక్ష్మి అపార్ట్మెంట్స్ అని ఉంటది. హ్మ్. ఒక రెడ్డిది. హ్మ్. సో, మాకు ఇల్లు కిరాయి ఇయ్యాలంటే ఇయ్యలేదాయన. ఎందుకు ఎస్సీలు, మీరు మాదిగలు, మీరు మేమియ్యము. హ్మ్. అని చెప్పేసి మొఖం మీదనే ఆయన చెప్పడం జరిగింది.